నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మనం చూస్తున్నట్లయితే షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు. చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నగారు నిఘా పెట్టినట్టు సమాచారం. దీని మీద ఏమైనా సంచలనాలు బయటపడే అవకాశాలు ఉన్నాయా? అవును సమ్రీన్, ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె ఇప్పటివరకు తన సొంత పార్టీ పెట్టి తెలంగాణలో పనిచేశారు. ఆమె ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయలే. ఆయన్ని అధికారంలో తీసుకురావడానికి గత ఎన్నికల్లో 2019లో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పాదయాత్ర చేశారు. ఒక సుదీర్ఘ పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైన నడిచారు. ఆయన్ని అధికారంలో ఎక్కించారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనబోతున్నారు డైరెక్ట్గా. ఇది సహజంగా ఆయనకు ఆందోళన కలిగించే విషయం. బయట వాళ్ళు విమర్శించేది వేరు, బయట వాళ్ళు ఆరోపణలు చేసేది వేరు, బయట వాళ్ళ నుంచి ఎదుర్కొనే పోటీ వేరు. సొంత కుటుంబం సభ్యుల నుంచి పోటీ ఎదుర్కొనేటప్పుడు లేకపోతే విమర్శలు ఎదుర్కొనేటప్పుడు ప్రజలు వేరేగా తీసుకుంటారు. మన సొంత అన్నయ్యో తమ్ముడో వచ్చి మన మీద విమర్శిస్తుంటే ప్రజలు నమ్ముతారు. బయట వాళ్ళు చెప్తే ఏదో రాజకీయం అనుకోవచ్చు. అందువల్ల ఇవి కాంగ్రెస్లో చేరిన తర్వాత అక్కడ ఎలాంటి అసైన్మెంట్ తీసుకోబోతుంది, ఎలాంటి సలహాలు సంప్రదింపులు ఎవరిని కలుస్తుంది, ఈమె ఏ వ్యూహంతో రాబోతుంది అనేది ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని ప్రతిపక్షాల మీద నిఘా ఉంటుంది. అది గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఉంది, దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారినైనా, జనసేన లీడరు పవన్ కళ్యాణ్ గారినైనా, ఆర్ షర్మిల గారినైనా, ఇది సహజం. అందులోనూ షర్మిల గారు అంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయన మ్యాక్సిమం రాయబారాలు పంపాడు దానికన్నా ముందే. తర్వాత ఆయన ఆహ్వానం ఇవ్వటానికి, వివాహ ఆహ్వాన పత్రం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చెప్పి చూశాడు, కాంగ్రెస్ పార్టీలో చేరటం మంచిది కాదు, కాంగ్రెస్ మనను ఉపయోగించుకుంటుంది, మన కుటుంబంలో తగాదాలు పెడుతుంది, మన మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నిన్ను తొక్కేస్తారు, నాన్నకు అదే చేశారు, అది ఇది ఏదో చెప్పాడు. కానీ ఇవాళ షర్మిల మైనర్ బాలిక ఏం కాదు, ఎవరో చెప్పింది వినటానికి, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో జగన్మోహన్ రెడ్డి చెప్తేనో. ఆమెకు కొన్ని అంచనాలు ఉన్నాయి, అవగాహన ఉంది, వ్యూహం ఉంది. ఒకవేళ వ్యూహం తిరగబడ్డా కూడా ఎదుర్కొని పోరాడే శక్తి, యుక్తి కూడా ఆమెకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునిశ్చితంగా ఆమె ప్రతి కదలికని చూస్తున్నాడు. రాజకీయ కదలికలు అన్నీ కూడా ఎలా ఉంటుందని. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విజయం గారిని కలిసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఆయన రిక్వెస్ట్ చేశాడని చెప్తున్నారు. షర్మిలని ఎలా అయినా ఒప్పించి నాకు వ్యతిరేకంగా మన కుటుంబంలో స్పర్ధలు రాకుండా చూడు, అది ఇదని. అయితే విజయం గారు కూడా ఇందులో అంత సబ్జెక్ట్ ఆమెకు తెలుసు కాబట్టి అన్యాయం ఆమెకు కూడా జరిగింది కదా, ఆస్తి విషయంలో కానీ, తర్వాత ఆమెని గౌరవ అధ్యక్షురాలుగా పీకేయటం కానీ, ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ అయింది. కాబట్టి విజయం గారు కూడా నేను ఏం చెప్పలేను, మీ ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, నా చిన్నపిల్లలు కాదు కదా, ఎవరు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు, నీకు సహాయం చేసింది కానీ నువ్వు మరి తిరిగి సహాయం అయితే ఆమెకు చేయలేదు, నాకు చేయలేదు, నాకు పదవులతో పని లేదు, కనీసం నాకు ఆర్థికంగా పరిపుష్టి అయితే ఉండాలి కదా, నేను మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా పెద్ద స్థాయి మనిషి, మరి నాకు కూడా ఆర్థికంగా స్వతంత్రం ఉండాలి కదా, నువ్వేమి ఇచ్చావని అడిగినట్టు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు బయటకు వస్తుంది కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైనా తెలుసుకోవటం, రేపు ఆమెను ఎదుర్కోవటానికి ఈయన కూడా వ్యూహం తయారు చేసుకుంటాడు. ఆమె చేసే ప్రతి విమర్శని వీళ్ళు కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆల్రెడీ సజ్జల్ గారు ఇప్పటికే అందుకున్నాడు, అనుకుని చంద్రబాబు తీసుకెళ్ళి చేర్పించాడు. తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హత్యలో కాంగ్రెస్ హస్తం ఉందని, ఆనాటి నుంచి ఉన్నాయి అని ఒక బ్లాక్ మెయిలింగ్ లాగా మొదలుపెట్టాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బ్లాక్ మెయిల్స్కి భయపడే పార్టీ అయితే కాదు. ఒకవేళ నిజంగా కనుక ఆయన ఎంక్వైరీ చేయించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ చీఫ్ మినిస్టర్ని ఆమె చంపుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? సరే, ఎవరన్నా చేయించే అధికారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన ఎవరో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫలానా వ్యక్తి అర్హుడు కాదని జస్టిస్ రమణ గారు అప్పుడు రాశాడు. దానికన్నా ఆయన సొంత తండ్రి హత్యలో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ప్రజలకు కూడా సంబంధించిన విషయం.
ఇలాంటి రాసి బయటికి తీసుకొస్తే ప్రజలకు కూడా ఉన్న అనుమానాలు తీరిపోతాయి. ఒకవేళ కనుక నిజంగా అంత మంచి మనిషిని హత్య చేస్తే ఎవరైనా సరే శిక్షకు గురి కావాల్సిందే. అది ప్రజలు కూడా తృప్తి పడతారు. అలాంటి ముఖ్యమైన అంశాలు వదిలిపెట్టి చిల్లర అంశాల మీద దృష్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు షర్మిల గారు బిజీగా 2 రోజుల నుంచి అక్కడ ఉన్న ఆమె ఏంటంటే ఇంకా క్లారిటీగా తీసుకుంటున్నారు. ఒకటైతే చెప్తున్నారు అందరూ, ముందు ఎంతవరకు కాంగ్రెస్ బలపడుతుంది, ఎక్కువ టైం లేదు, ఈ టైం తక్కువలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుని చీల్చగలిగితే అంత బెటరు, కనీసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికి చాలా నిశ్చితాభిప్రాయం ఉందనేది చెప్తున్నారు. ఓన్లీ అబ్జెక్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా గెలవకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రం చీఫ్ మినిస్టర్గా ఉండకూడదు. అది వాళ్ళ ఇద్దరికి ఒక స్థిర నిర్ణయం మీద ఉన్నారని చెబుతున్నారు. అది కనుక జరిగి రేపు ఆమె వచ్చి రాష్ట్రంలో ఎంతవరకు పర్యటించి ప్రజలకి ముందు కాంగ్రెస్ గతంలో ఏం చేసింది, లేకపోతే ఈయన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి దుష్పరిపాలన చేశాడు, లేకపోతే అవినీతి ఎంత మేరకు జరిగింది, ఇట్లాంటి కీలకమైన అంశాలు చెప్తే తప్ప కాంగ్రెస్కి బలం పెరగదు. ఇప్పుడు అన్నని వదిలిపెట్టే పరిస్థితి కాదు. ఎంత సొంత అన్న అయినా సరే ఇవాళ ఆమె భవిష్యత్తు ఆయన్ని ఓడించడంలోనే ఉంది ఈ భవిష్యత్తు. కాబట్టి ఆయన కనుక గెలిస్తే ఈ భవిష్యత్తు ఉండదు. మొన్న ఇక్కడ తెలంగాణ వచ్చి ప్రయత్నం చేసినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఆమెని 0 చేసి పంపారు. అట్లాగే ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే కనుక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఈవెన్ అధపాతాళానికి తొక్కేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. కాంగ్రెస్ పార్టీ అది ఎట్లయినా బతుకుతుంది, కానీ షర్మిల గారిది చాలా చిన్న రాజకీయ జీవితం కదా. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్లో ఓడిపోతే ఒక స్టేట్లో గెలుస్తుంది, అన్ని స్టేట్లో ఓడిపోయి కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది చరిత్ర, అంటే దాన్ని ఒక గరికతో పోలుస్తారు. గరికి అనేది ఎప్పుడు చనిపోదు. మీరు ఎంత చెక్కేసినా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి. అట్లా అన్నమాట. గ్రాస్ లాంటిది, కాంగ్రెస్ గ్రాస్ అని కూడా అంటారు, మీకు తెలుసు. అట్లా ఇప్పుడు ఈ షర్మిల గారి భవిష్యత్తు ఎంత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని ఆయన దుష్పరిపాలన గురించి కానీ అవినీతి గురించి కానీ ఆయన చేసిన ఇంకా ఏమైనా పనులు కుటుంబంలో జరిగిన వ్యవహారాలు కానీ చెప్పి మరి ప్రజల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో గతంలో 2019లో ఆయన్ని నమ్మారు. ఒకసారి అధికారం ఇవ్వమంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఇచ్చారు. తర్వాత షర్మిల గారు కూడా అన్నని బలపరిచింది, మంచి ఆయనని చెప్పింది. ఇప్పుడు అది మంచి ఆయనని చెప్పింది, మరి ఆయనలో ఉండే చెడు ఏంటో ఇప్పుడు చెప్పాలి. చెప్తే కానీ నమ్మరు, అంతే కదా. గతంలో ఆమె సపోర్ట్ చేసింది, అట్లాగే విజయమ్మ గారు కూడా సపోర్ట్ చేసింది. మరి విజయమ్మ గారు కూడా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. అయితే ఇప్పటికే ఒక రకంగా షర్మిల గారి హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ని కొంచెం నువ్వు ఎక్కువ షర్మిల్ని ప్రోద్బలం చేసి కాంగ్రెస్లో చేర్పిస్తున్నావు, ఫోర్స్ అంటే ఒత్తిడి చేస్తున్నావు అన్నట్టుగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. అది నేను నిజం అనుకోవటానికి కూడా నేనైతే నమ్మను. ఎందుకంటే షర్మిల్ గారు, అనిల్ కుమార్ గారు ఒత్తిడి చేసినా, ఇంకొకళ్ళు ఎవరైనా ఒత్తిడి చేసినా కూడా అంత తేలిగ్గా ఒక నిర్ణయానికి అయితే రాదు. అందులో మొన్న చాలా అనుభవం నేర్చుకుంది తెలంగాణలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన్ని ఎంత అన్యాయం చేశాడనేది, ఎంత మనోవ్యధ పడిందో ఆమె చెప్పింది. తీవ్రమైన మానసిక వ్యధ అనిపించాన్ని. ఇక ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఎంత కఠినమైన పోరాటమైనా చేసి తన రాజకీయ భవిష్యత్తు నిలబెట్టుకోవాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదు. కాబట్టి మనం చూద్దాం ఆమె వచ్చి ఏ మార్గాన్ని ఎంచుకుంటారు, ఎంతవరకు నిలబడగలుగుతారు అనేది చూద్దాం.